ఇతర వార్తల్ని చూస్తే ఎల్లుండి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రారంభం కాబోతోంది. ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతమైన తిరుపతికి వచ్చే వారి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయితే తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం ఈ పథకం వర్తించదు. దీని కారణాలపై తిరుపతి ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి జగదీష్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీశక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత రవాణా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా, ముఖ్యంగా అతి ప్రాముఖ్యత కలిగిన జిల్లా తిరుపతి జిల్లా అని చెప్పవచ్చు. ఓవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారితో పాటు ఇటు ఏదైతే శ్రీకాళహస్తి, కాణిపాకంతో పాటు శ్రీహరికోట, మరోవైపు ఏదైతే ఇటు పులికాట్ సరస్సుకు వెళ్లే యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇలాంటి అతిపెద్ద జిల్లాలో ముఖ్యంగా విహారయాత్ర స్థలాలు, భక్తి స్థలాలు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీకి మరింత అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ 15వ తేదీ నుంచి ఎలాంటి చర్యలు తిరుపతి నుంచి తీసుకోబోతుంది, తిరుపతి అధికారులు ఈ విషయం మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మనతో మాట్లాడడానికి తిరుపతి ప్రజా రవాణా అధికారి అయిన జగదీష్ గారు, అదేవిధంగా బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా బస్సులన్నీ మరమ్మతులకు గురవుతున్న నేపథ్యంలో చాలా వరకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి బస్సులు కేటాయిస్తున్నారు, ఎంత ఖర్చు తిరుపతి జిల్లా వరకు పెట్టబోతున్నారు అన్న విషయాలు మనతో మాట్లాడడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా జగదీష్ గారితో మాట్లాడడం. సార్, ఎన్ని బస్సులు ఇందుకోసం? ఇప్పుడు మనకు జిల్లాలో 850 బస్సులు నడుపుతున్నామండి. దీంట్లో మనకు ఉచిత ప్రయాణిక అనుమతించబడిన బస్సులు ఏంటంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ. మనకు సిటీ ఆర్డినరీ బస్సులు లేవు. మిగిలిన 4 బస్సుల్లో కూడా మనం అలౌ చేస్తున్నాము. వీటికి సంబంధించినంత వరకు మనకు 360 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందండి. సార్, ఇప్పుడు మన జిల్లా వరకు 360 అంటున్నారు. బయట జిల్లాల నుంచి కూడా వస్తాయి కదా సార్ పెద్ద ఎత్తున ఈ ఎక్స్ప్రెస్ సర్వీసుల ద్వారా కూడా భక్తులు వచ్చే అవకాశం? డెఫినెట్గా ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుంచి కూడా మనకు తిరుపతికి బస్సులు ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా వస్తారండి. సార్, ఇప్పుడు తిరుమల వరకు ప్రభుత్వం టికెట్ ఖచ్చితంగా కొనాలంటూ ఒక నియమం పెట్టింది. ఈ తిరుమలకి ఎన్ని బస్సులు నడుస్తున్నాయి? తిరుమలకు దాదాపు 340 బస్సులు నడుపుతున్నామండి. వాటిలో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. సార్, మరోవైపు కాకుండా మనము ఇంటర్ స్టేట్ సర్వీసులు అంటే అంతర్రాష్ట్ర సర్వీసులు చెన్నై, బెంగళూరు, కంచి లాంటివి తిరిగే బస్సులు కూడా ఉన్నాయి మనది. వాటిలో కూడా ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. సార్, మన రాష్ట్ర సరిహద్దు వరకు ఏమైనా వెళ్ళే అవకాశం ఉంది అందులో? లేదండి, ఇంటర్ స్టేట్స్ బస్సుల్లో అలాంటి అనుమతి లేదు. సార్, మరోవైపు ఏదైతే ఇటు కాళహస్తి, కాణిపాకం ప్రముఖ పుణ్యయాత్ర స్థలాలు, వాటికి ఇప్పుడు మీరు ఎక్స్ప్రెస్ సర్వీసులు, పల్లె వెలుగు లాంటి బస్సులు నడుపుతున్న నేపథ్యంలో వాటికి రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా ఏమన్నా మరిన్ని అదనపు బస్సులు పెట్టే అవకాశం ఉంది సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు ఆ రూట్లో మీరు మనకు ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే మేము అక్కడ అదనపు బస్సులు వేసుకున్నాం, అదనపు ట్రిప్పులు కూడా వేసుకున్నామండి. అన్ని రహదారుల్లో, ప్రధాన రహదారుల్లో, ఈ ప్రధాన ఆలయాలైన కాళహస్తి, కాణిపాకంలో అదనపు బస్సులు వేసాం. కొన్ని అదనపు ప్రధాన రహదారుల్లో అదనపు ట్రిప్పులు కూడా వేసామండి. ఎలాంటి ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేదని సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు 11 డిపోలు ఉన్నాయి మన తిరుపతి జిల్లాకు సంబంధించి. ఈ 11 డిపోలకు సంబంధించి మొత్తం 360 బస్సులు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అదనంగా సిబ్బంది అవసరమయ్యే పరిస్థితి ఏమన్నా? ఇప్పుడు మా బస్సుల్లో ఇప్పుడు దాదాపుగా 67% ఓఆర్ ఉందండి. ఆక్యుపెన్సీ రేషియో అంటాము, అది ఉంది. ఇంకా దాదాపుగా 33% ఖాళీగానే ఉంది. ఇప్పుడు మహిళలు పెరిగినా కూడా మనకు ఇంకొక 20% పెరిగే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి అదనపు బస్సులు కానీ అదనపు సిబ్బంది కానీ మనకు అంత అవసరం పడకపోవచ్చు. ఉన్న వాటిలోనే మేము సర్దుకుంటాం. ఎందుకంటే అదనపు ట్రిప్పులు, అదనపు కిలోమీటర్స్ నడపడం ద్వారా ఇది ఏమన్నా సమస్య కాదు. ఇది ఒకవేళ అట్లున్నా కూడా అధిగమించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి. సరే, ఈ ఆక్యుపెన్సీ ఏదైతే మహిళలు బస్సు ఎక్కితే ఖచ్చితంగా వారి భర్తలు కూడా బస్సు ఎక్కాల్సి జర్నీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు ప్రైవేట్ బస్సులు కానీ ఆటోల్లో తిరిగే వాళ్ళంతా ఇప్పుడు బస్సులు ఎక్కుతారు అంటున్నారు. ఈ విధంగా ఏమన్నా మీ ఆక్యుపెన్సీ రేటు పెరిగే అవకాశం ఉంది? డెఫినెట్గా మేము ఒక 20% దాకా పెరిగే, ఒక 15 నుంచి 20% దాకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. దాని తగ్గట్టు ఏర్పాట్లు మేము చేసుకున్నామండి. సరే, ఎంత ఖర్చు సార్ రోజుకి 21 లక్షల రూపాయల లబ్ధి మహిళలకు చేరుతుంది. ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి చేకూరుతుందండి. సార్, బస్సులు చాలా వరకు మరమ్మతులకు గురైన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నెక్స్ట్ రేపటి నుంచి మొత్తం మీడియా మొత్తం బస్సుల మీదనే ఉంటుంది. బస్సులు ఎక్కడ ఏమాత్రం ఆగిపోయినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
సహజంగా ఉచిత పథకం అమలు తర్వాత ఏర్పడేటటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిలో బస్సులన్నింటి మీద అధికంగా ఒత్తిడి అనేది డెఫినెట్గా ఎక్కువ మంది లోడ్ ప్యాసింజర్స్ రావడం వల్ల జరుగుతుంది. సో తదనుగుణంగా ఎప్పుడైతే మెయింటెనెన్స్ని మరింత కొత్త పద్ధతుల్లో మెయింటైన్ చేసే విధంగా మెకానిక్స్ అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. టైర్స్ విషయంలో అయితేనేమి, అధికమైనటువంటి లోడ్ పడిన తర్వాత స్ప్రింగ్స్ విషయంలో అయితేనేమి వచ్చేటటువంటి సవాళ్ళను ఎదుర్కొనే విధంగా అదనపు స్ప్రింగ్ అసెంబ్లీస్ని, టైర్స్ని ముందుగానే సమకూర్చుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మెయింటెనెన్స్ సిబ్బందిని కూడా ఆ దిశగా సమాయత్తమయ్యే విధంగా ఇప్పుడున్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసుకోవడము, వాటికి మరమ్మతులు నిర్వహించిన తర్వాత రాబోయేటటువంటి చిన్న చిన్న సర్దుబాట్లు సమస్యలు ఏవైతే వస్తాయో వాటికి అనుగుణంగా కావాల్సినటువంటి స్కిల్ని కూడా డెవలప్ చేసుకునే విధంగా మెకానిక్స్ అందరినీ ట్రైన్ చేయడం జరిగింది. వాళ్ళు డెఫినెట్గా రాబోయేటటువంటి లోడ్ ఏదైతే పెరుగుతుందనుకుంటున్నామో దాన్ని మీట్ అయ్యే విధంగా వెహికల్స్ అన్నింటినీ కూడా టిప్ టాప్గా రెడీ చేసుకోవడంతో పాటు ఇంటాక్ట్ ఉంచుకోవడంలో కూడా తిరుపతి జిల్లా నుంచి సిద్ధంగా ఉన్నామండి. సార్, ఒకటి ప్రయోగాత్మకంగా మన డిపో నుంచి కాణిపాకం ఒక ఎలక్ట్రికల్ బస్సు నడుస్తుంది. ఆ విధంగా ఇంకా మిగతా బస్సులను మార్పు చేసి ఇందుకోసం వాడతారా ఏమన్నా? అంటే ఎలక్ట్రిక్ బస్సు ఇప్పుడు ఏదైతే నడుస్తున్నదో అది ప్రయోగాత్మకంగా నడుస్తున్నదే. దానికి సంబంధించినటువంటి సంపూర్ణ అనుమతులన్నీ కూడా ఇంకా రాలేదు. అది పూర్తయి అనుమతులన్నీ కూడా వచ్చిన తర్వాతనే అటువంటి నిర్ణయం తీసుకునే దిశగా కార్పొరేట్ ఆఫీస్ డైరెక్టివ్స్ ఇస్తుంది మాకు. తర్వాతనే దాని గురించి ఆలోచించగలం. ప్రస్తుతానికి అన్నీ కూడా డీజిల్ బస్సుల ద్వారానే ఈ యొక్క సర్వీసెస్ని ఇవ్వగలుగుతాం. సార్, డిపోకి సంబంధించి ఏదైతే మన తిరుపతికి సంబంధించి ఎలక్ట్రికల్ బస్సులు మరిన్ని వస్తాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో అని రవాణా శాఖ మంత్రి అంటున్నారు. ఎన్ని బస్సులు అదనంగా వచ్చే అవకాశం? ఇప్పుడు మనకు ఆల్రెడీ 100 బస్సులు నడుస్తున్నాయి అలిపిరి డిపోలో. ఇంకొక 50 బస్సులు మనకు శాంక్షన్ అయి ఉన్నాయి. మనం మంగళం డిపో నుంచి ఆపరేట్ చేస్తాము. అవి కూడా తిరుమలకే నడుస్తాయండి. అయితే వీలైన త్వరలో వస్తాయి, ఒక 3-4 నెలల్లో వస్తాయి. సార్, 15వ తేదీ సాయంత్రం కానీ ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడి నుంచి అనేది ఒక పర్టికులర్ ప్లేస్ అనేది లేదండి. ఒకేసారి స్టార్ట్ అవుతుంది. అయితే టైం అనేది తర్వాత చెప్తాను. ఏదైతే తాము సిద్ధంగా ఉన్నాము, శ్రీశక్తి పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము, అందుకోసం బస్సులను రెడీ చేస్తున్నామంటూ తిరుపతి ప్రజా రవాణా అధికారి జగదీష్తో పాటు ఆయన డిపో మేనేజర్ అయిన బాలాజీ గారు చెప్తున్నారు. ముఖ్యంగా అత్యంత ఒత్తిడి ఉన్న ప్రాంతం కావడంతో ఈ అత్యంత జాగ్రత్తగా తాము ముందుకు వెళ్తాము, శ్రీశక్తి పథకాన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.